ఇక్కడ కుర్చీ అక్కడ కుర్చీ అక్కడ కుర్చీ అక్కడ కుర్చీ ఇక్కడ ఎదురు 4 కుర్చీలు వేసి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో లాక్డౌన్ తర్వాత ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి వెసులుబాటును బట్టి ఆరాధించడానికి నా హృదయమని దేవుడి జనకాలను చూపియుడగా సద్వినియోగపరుచుకుంటూ వచ్చిన ప్రతి సహోదరుడికి ప్రతి యవనస్తుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి స్నేహితురాలకి యవనస్తులకు అందరికీ పేరు పేరున క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నానండి. ముందుగా మనందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లింపబద్ధమైన ఏం చేస్తున్నానంటే ప్రపంచమంతా కూడా ఎలా అల్లాడుతూ ఉందో మనకందరికీ తెలుసు. కానీ దేవుడు మనకు చూపినటువంటి కృప ఏంటి అని అంటే రద్దును తీసి పక్కన పెట్టాను. ఆరంజం అంటే అనుమానిత కేసులు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమన్నారు అంటే కేసులు ఇంకా ప్రూఫ్ కాలేదు. కేసు కూడా నమ్మొద్దు కాలేదు, కానీ అనుమానం ఉంది. కొంతమందికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి కొంత అనుమానం ఉంది. అటువంటి ఆరంజంలో క్రమంలో ఉంచకుండా తన యొక్క కృపా కనికరాన్ని బట్టి మన మండలం అంతటిని మహాదేవుడు గ్రీన్ జోన్లో ఉంచాడు. అదంటే సేఫ్గా అది దేవుడు మహాకృప అర్థమవుతుంది. అందరూ బట్టి దేవుడికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడుతున్నాం. ఈరోజు నేను అందించబోయే పాఠం కరోనా ఐఫోన్ పెట్టి పాపం. నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే కరోనా అటాక్ వచ్చిన గీత పెట్టి తర్వాత ఏంటన్నమాట ఇంచుమించుగా 1820 దగ్గర నుంచి 100 సంవత్సరాలకు ఒకసారి ఈ విధమైనటువంటి విపత్తు ప్రపంచానికి సంభవిస్తూ ఉంది అనేటటువంటిది
ఆ చరిత్ర ఎరిగినటువంటి వారు తెలియజేస్తున్నటువంటి విషయం. ప్లేగ్ కానివ్వండి, మలేరియా కానివ్వండి, స్వైన్ ఫ్లూ కానివ్వండి, గతంలో వచ్చినటువంటి ఎబోలా కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా భయంకరమైన వైరస్ ద్వారా వచ్చేటటువంటి భయంకరమైన పరిస్థితులు. నాకు తెలియదు కానీ మన ఎబోలాలో కూడా అమ్మాలని వేలాది మంది పోయారండి ప్రపంచవ్యాప్తంగా. ఎబోలా గురించి మనం ప్రార్థన చేసాం, వేలాది మంది చనిపోయారు. మనకు తెలియదు, అంటే అంతగా మనం కాన్సన్ట్రేట్ చేసేటట్టుగా మనకు తెలియదు, కుదరలేదు. కానీ ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని ఊపుతుందండి. ఇంచుమించుగా 260 దేశాలు భూమి మీద ఉంటే 200 దేశాలు పైన ఆక్రమించుకుని ఉందండి. ఏది? కరోనా వైరస్, కోవిడ్-19. కాబట్టి ఇప్పటికీ ఆ వైరస్ బారిన పడి వ్యాధిగ్రస్తులైనటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మంది. ఇప్పుడు ఎంతమంది అండి? 45 లక్షల మంది. రమారమి 6 లక్షల మంది చనిపోయారు. ఇంకా అటు గణాంకాలు చూస్తే ఇప్పటికి 6 లక్షల మంది చనిపోతున్నారు. ఇక మన భారతదేశానికి వస్తే ఈవేళ 3 లక్షలు క్రాస్ అవుతారు. శుక్రవారం సాయంకాలం వరకు 3 లక్షల లోపల 3,09,90,000 చనిపోతుంది. రమారం ఏమవుతుందన్నమాట, నిన్న ఈ వేళలో 3 లక్షలు క్రాస్ అయి బయటకు వెళ్ళిపోతారు. 3 రోజుల క్రితం 6వ స్థానంలో ఉన్నాం, నిన్నటికి 4వ స్థానానికి వచ్చాం. వ్యాధిగ్రస్తం అయ్యే విషయంలో అంటే రమారమి ఎట్లని దాటాము అంటున్నారండి. ఎలా వచ్చాయండి? ఇటలీని క్రాస్ అయి దాటి వెళ్దాము అంటున్నారు. మీకు అర్థమవుతుందా? అది పరిస్థితి. మనకు మృతులు 9,000 దాటారు. నిన్న ఈ వాటిలో 10,000 క్రాస్ అయిపోతారు భారతదేశంలో చనిపోయిన వారి యొక్క సంఖ్య. కనుక ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు అల్లాడిపోతూ ఉన్నారు. ప్రధానమంత్రులు లేదు, మంత్రులు లేదు, ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదు. నేను గతంలోనే డిఎంకే ఎమ్మెల్యే చనిపోయాడు కరోనా సోకి తనున్నాడు. కనుక ప్రపంచం అంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని ఇంత సేఫ్గా ఉంచినటువంటి దేవుడు మన పట్ల తన యొక్క కృపను కనికరాన్ని ఎంతగా విస్తరింప చేస్తున్నాడు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇంత సేఫ్గా ఉండి మనం కొంచెం బాగుపడాల్సినటువంటి అవసరం లేదండి. దేవునికి మహిమపరుచుకుంటూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఏం చేయాలన్నమాట, దేవుడిచ్చినటువంటి ఈ ఆరోగ్యాన్ని, ఈ సేఫ్టీని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అంతే తప్ప ఏదో అయిపోద్దని మనం బాగులయ్యామనుకోండి, దేవుడిని వెక్కిరిస్తున్నామా? కాపాడుతున్నటువంటి దేవుడిని వెక్కిరిస్తూ ఉన్నామా? ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఆయన ఆలోచనలో. కాపాడుతున్నాడు, దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. కానీ మరి అంత ఎక్కువగా మనం కరోనా విషయంలో స్పందించాల్సినటువంటి అవసరత లేదు. మీరు అర్థమవుతుందా? ఒక్క సింటమ్ కూడా కనిపించలేదండి మా నాన్నగారిని. అంత దేవుని యొక్క మహాత్మ. మీరు అర్థమవుతుందా? కానీ ఇంచుమించుగా డిసెంబర్లో స్టార్ట్ అయింది. 2019 డిసెంబర్లో చైనాలో స్టార్ట్ అయింది. జనవరి కల్లా మనకి ఫస్ట్ కేసు వచ్చిందండి. జనవరి 29 ప్రాంతానికి మొదటి కేసు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఆ 2 నెలలు మరి కొంచెం విడిచిపెట్టేశారు. మార్చి 22 ఏంటది జనతా కర్ఫ్యూ.
23 నుంచి లాక్డౌన్ ఇస్తారు. నిన్నటి వరకు పోయిన ఆదివారం వరకు లాక్డౌన్లోనే ఉన్నాం. సోమవారం నుంచి లాక్డౌన్ సడలించి ప్రార్థన మందిరాలకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది మనకి మొట్టమొదటి ఆరోపణ లాక్డౌన్ చేసిన తర్వాత. అర్థమవుతుందా? ఆ కరోనా వైరస్ అనేది ఒక వ్యక్తికి సోకింది అని అంటే ఆ వ్యక్తి ఉన్నటువంటి పరిసరాలు ఏమన్నారు అంటే రెడ్ జోన్ అన్నాడు. ఏమన్నారు? రెడ్ జోన్. దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మొట్టమొదట ముక్కు కారుతూ ఉంటుంది, రెండవది శ్వాస పీల్చుకోవడానికి కొంచెం ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది, మూడవది ఏంటి అని అంటే కొంచెం హెడేక్, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు ఇప్పుడు కాలగమనంలో ఇప్పుడు ఎక్స్ట్రా లక్షణాలు కొన్ని వచ్చాయి. ఒకటి ఏంటంటే నోరు రుచి కోల్పోవటం, ముక్కు వాసన కోల్పోవటం, నోటికి రుచి తెలియదండి. రెండవది ముక్కుకు వాసన తెలియదు. ఇవి కూడా కోవిడ్ లక్షణాలే, కరోనా లక్షణాలు అనేటటువంటిది డాక్టర్లు పరిశీలించి చెప్తున్నటువంటి సంగతి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరికైనా కాస్త ముక్కు కారుతుంది, శ్వాస పీల్చుకోవటం డౌట్గా అనుమానంగా ఉంది, లేకపోతే బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఫీవర్ వస్తూ ఉంది అని అంటే అనుమానం, దాన్ని ఏమన్నారు? కేసు రుజువు కాలేదు కనుక, కేసు ఒకటే బుక్ కాలేదు కనుక దాన్ని ఏమన్నారంటే ఆరెంజ్ అన్నారు. ఏ బలహీనత బాధినటువంటి దాన్ని ఏమన్నారు? గ్రీన్. ఆ తర్వాత ఏం చేశారు అని అంటే ఒక కేసు బుక్ అయిన దగ్గర నుంచి ఆ రెడ్ జోన్ నుంచి 30 మీటర్ల దూరం అక్కడ కర్రపాతి 30 మీటర్లు తాడు పట్టుకుని గుండ్రంగా తిరిగితే ఎంత డిస్టెన్స్ వస్తుందో ఆ మధ్యలో ఉన్నదాన్ని కంటైన్మెంట్ జోన్ అన్నారు. దాన్ని ఏమన్నారండి? 30 మీటర్ల వరకు కంటైన్మెంట్ జోన్ అన్నారు. ఆ తర్వాత 3 కిలోమీటర్లు ఒక కేసు బుక్ అయినటువంటి ఆ ఇంటి దగ్గర కర్ర పాతేసి దాన్ని తాడు పట్టుకొని 3 కిలోమీటర్ల అవసరం నుంచి ఒక రౌండ్ పట్టుకుని వస్తే ఎంత ప్లేస్ అది కవర్ చేస్తుందో, అంత డిస్టెన్స్ అది కవర్ చేస్తుందో దాన్ని ఏమన్నారంటే బఫర్ జోన్ అన్నారు. దాన్ని ఏమన్నారు? బఫర్ జోన్. 3 కిలోమీటర్లు 30 మీటర్లు ఉంది కంటైన్మెంట్ జోన్. బఫర్ జోన్ అనేటువంటిది 3 కిలోమీటర్లు. అర్థమవుతుందా? ఇది కరోనా వ్యాప్తి చెందేటటువంటి విధానం. అంటే ప్రజలకు కాస్త వెసులుబాటు కలిగించడానికి, ప్రజలకు కాస్త అవసరాలు తీర్చడానికి, ప్రజలకు అనారోగ్యంతో ఉంటే వారికి వైద్యం అందించడానికి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకున్నటువంటివి. రెడ్ జోన్ అయినా, ఆరెంజ్ జోన్ అయినా, గ్రీన్ జోన్ అయినా, కంటైన్మెంట్ జోన్ అయినా, బఫర్ జోన్ అయినా, ఏ జోన్ అయినా కానీ ప్రభుత్వం వారు జాగ్రత్త తీసుకోవడానికి వారు చేసినటువంటి ఏర్పాటు. పలానా రెడ్ జోన్, పలానా కంటైన్మెంట్ జోన్, పలానా బఫర్ జోన్ అంటే ఆ డిస్టెన్స్ బట్టి ఏం చేస్తున్నారంటే టీము వెళ్ళి వాళ్ళకి వైద్యాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకు విషయానికి వస్తే ఇక వాలంటీర్ వ్యవస్థ జల్లుడు పెట్టేసింది. మొత్తం స్టేట్ అన్ని ఇంచుమించుగా 4 సార్లు జల్లుడు పెట్టేది. ఐదో దానికి రెడీ అవుతున్నారు. 5వ దానికి రెడీ అవుతున్నారు. 4 జల్లుడు పెట్టేదాన్ని ఇంటింటికి వెళ్ళడం, ఆరోగ్యాలన్నీ తెలుసుకోవటం, ఏమాత్రం డౌట్ఫుల్ ఉన్నా హాస్పిటల్ పంపించడం చేయటం. అయితే ఈ వ్యాధి సోకిన తర్వాత అది అంటువ్యాధి. ఈ వైరస్ అంతా కూడా ఏంటన్నమాట అండి? అంటువ్యాధి. సాధారణంగా ఎక్కువగా మాట్లాడుతున్న వారి నోటిలోంచి తుంప రాదు ఎక్కువ మందికి. కొంతమందికి ఏంటంటే మాట్లాడుతుంటేనే తుంపలు వస్తూ ఉంటాయి. ఇక తగ్గిన తుంపర్లు ఆపలేం, తుమ్మిన తుంపర్లు ఆపలేం. కనుక ఈ నీటి తుంపర్లో ఉంటుందండి. అది ఒక కరోనా సోకినటువంటి వ్యక్తి యొక్క నోటి తుంపర్లో ఈ కరోనా వైరస్ ఉంటుంది. అది గాలిలోకి రిలీజ్ అయిన తర్వాత 14 days అది ఇట్లా బ్రతుకుంటుంది. 14 days కాదు, 14 minutes క్షమించండి, 14 నిమిషాలు అది గాలిలోకి ఎంటర్ అయిన తర్వాత 14 నిమిషాలు బ్రతుకుంటుందట. ఇప్పుడు ఆ గాలిలోంచి అటు ఇటు తిరిగేటటువంటి ఆటోమేటిక్గా వాళ్ళు ఆ తుంపలతో కరోనా బారిన పడిపోతారు.
మీకు అర్థమవుతుందా? అంచేత మాట్లాడుతున్నప్పుడు కానీ తుమ్మినా దగ్గర ఏం చేయాలన్నమాట, ఖచ్చితంగా మాస్క్ ఉండాలి, లేదనుకుంటే వేరే ఏర్పాటు చేసుకోవాలి. మీరు అందరూ చేసుకునే ఉన్నారు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఈ వ్యాధి సోకింది అనేది నిర్ధారణ అయింది అని అంటే క్వారంటైన్కి. దీనికి క్వారంటైన్ అంటే ఒక రూము ఖాళీని బట్టి 4 బెడ్లు ఉండొచ్చు, 5 బెడ్లు ఉండొచ్చు, 10 బెడ్లు ఉండొచ్చు. దాన్ని ఏమన్నారు? క్వారంటైన్. కానీ మరీ సివియర్ అయిపోతే ఐసోలేషన్ అన్నారు. అంటే ఒక వ్యక్తికే ఆ రూమ్, రెండో వ్యక్తికి రూమ్ చల్లదు. ఇంకా రెండో వ్యక్తి ఆ రూమ్లో ఉండడానికి చల్లదు. దీన్ని ఐసోలేషన్ అన్నారు. క్వారంటైన్ అంటే కొన్ని బెడ్లు ఎక్కువ ఉంటాయి. ఇక ఐసోలేషన్ అంటే మరీ సీరియస్ అన్నమాట. అట ఇట ఉంటాడా పోతాడా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఐసోలేషన్కి తోసేస్తున్నారు. అయితే ప్రాథమికంగా ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటి అని అంటే స్టే హోమ్, స్టే సేఫ్. ఇంట్లో ఉండు, శాంతిగా అనవసరంగా బయట ఏదైనా కిరాణా కూరగాయలు ఇంకా అవసరం ఉంటే మీ ఇంట్లో నుంచి ఒకే వ్యక్తిని పంపించాలి. ప్రతిదానికి వివిధమైనటువంటి వ్యక్తుల నుంచి బయట తిరగడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం వ్యక్తిగతంగా దాన్ని కట్టడి చేసుకోవాలంటే ముక్కుకి నోటికి మాస్క్, చేతులకి ఏంటి శానిటైజర్, లేకపోతే గంటకి సబ్బు పెట్టి నీళ్ళతో కడుక్కోవడం. ఆ తర్వాత మనుషులకి దూరంగా వాళ్ళతో మాట్లాడాల్సి వస్తే చిన్న 4 అడుగులు మినిమం, లేదు అనుకుంటే 6 అడుగులు మ్యాక్సిమం. 6 అడుగుల దూరం నుంచి మాట్లాడుకోవాలి. ఏమైనా మాట్లాడుకోవాలి, దగ్గరగా ఉండి మాట్లాడటానికి లేదు. ఇప్పుడు ఆ విధంగా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 45 లక్షలు నిన్నటికి కొంచెం రామారాం అటు ఇటు. కానీ ఒక ఆయన ఒక సర్వే చేసి చెప్పింది ఏంటంటే ఇట్ ఈస్ అప్ టు 2022 2022 వరకు ఇది ఉంటుంది అని. మొన్ననే ఒక ఆయన ఒక సంస్థ సర్వే చేసి చెప్పింది రామారామి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది చచ్చిపోతారండి ఈ కరోనా వైరస్ వల్ల. రామారామి 10 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతారు అని ఈ టైం పీరియడ్ అయ్యేలోపు 10 కోట్ల మంది. కనుక నేను మీకు మనం చేసేది ఏంటంటే 2 చేతులు జోడించి బాధ్యత మంది. ఇంకా వైరస్ లేదు, 2 సార్లు ఫెయిల్ అయింది, 3rd ట్రై అవుతుంది. 4 నెలలు పట్టవచ్చు అంటున్నాడు వ్యాక్సిన్ రావడానికి. వచ్చిన తర్వాత ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతమందికి అందుబాటులో ఉంటుంది ఏంటి అనేటటువంటిది మనం వేసి చూడాలి. ప్రపంచంలో 130 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ కావాలి. ఆ ఫార్మ్లో కరెక్ట్గా సెట్ అవ్వాలి, అది సక్సెస్ఫుల్గా పరీక్షించి రుజువుపరచుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తారు? మీరు అర్థం. ఇప్పుడు కరోనాకి పేరలుగా మనం పాపాన్ని చూడబోతున్నాం. కరోనాకి పేరలుగా ఏం చూడబోతున్నాం? పాపాన్ని. రెడ్ జోన్ అన్నాం, కంటైన్మెంట్ జోన్ అన్నాం. మూడోదేంటి? దాని నుంచి బయటపడాలి అని అంటే క్వారంటైన్ అన్నాం, ఐసోలేషన్ అన్నాం. దానికి ప్రాథమికంగా ఏంటంటే స్టే హోమ్, స్టే సేఫ్. ఇంటి ఎదుండు, ఆరోగ్యంగా. ఇప్పుడు ఇది ఆ వైరస్ సోకిన వారికి మాత్రమే వ్యాధి. ఏది? కరోనా. ఇది దేనికి తీసుకెళ్తుంది అంటే ఫిజికల్ డెత్, శరీర మరణానికి తీసుకెళ్తుంది. ఆ వ్యక్తి అపోస్తుల బోధను విని, క్రీస్తు యొక్క రక్షణ సువార్తను విని విశ్వసించి మారు మనసు పొంది ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఆయన పాదాల యొక్క అతని యొక్క పాపాలు ఒప్పుకొని
దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపిస్తూ ఆయన చెప్పిన మాటకు లోబడుతూ బాప్తిస్మం పొందాడు అనుకోండి, తన పాపాలన్నీ కడిగి వేసుకుంటున్నాడు. తన పాపాలన్నీ కడిగి వేసుకుంటున్నాడు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. అననీయ వచ్చాడు, గుడ్డివాడై 3 రోజుల నుంచి తీర్పు లేకుండా ఏడుస్తూనే ఉన్నటువంటి సౌలు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నీవు తడవు చేయట ఎందుకు? ఏమంటున్నాడండి? నీవు తడవు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకున్నాము. అంటే బాప్తిస్మ సమయంలో జరిగేది ఏంటన్నమాట? విన్న వాక్యం సరైనదైతే అపోస్తలుల పోలే దేవుడు అనుగ్రహించినటువంటి క్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడినటువంటి రక్షణ సువార్త ఉన్నట్లుగానే విన్నట్లయితే, ఆ వాక్యానికి తగినటువంటి విశ్వాసం మనలోనికి ఏర్పడినట్లయితే, నిజంగా ఆ విశ్వాసాన్ని బట్టి మనం మారు మనసు పొందితే, 4వదిగా క్రీస్తు యొక్క అధికారం కిందకి ఆయన రాజ్యంలోనికి ప్రవేశించబోతున్నాం కనుక ఆయన అధికారాన్ని ఒప్పుకొని మన పాపాలు కూడా ఆయన పాదాల యొద్ద ఒప్పుకొని ఆయన యొక్క చట్టానికి ఆయన యొక్క సర్వాధికారానికి విధేయత చూపిస్తూ బాప్తిసం పొందితే ఏమంటున్నాడు? నీ పాపములు కడిగి వేసుకో అంటున్నాడు. ఏది కడిగి వేస్తుంది? మనం చూపినటువంటి విధేయతను బట్టి, వినుట, విశ్వసించుట, మారు మనసు పొందుట, ఒప్పుకొనుట. ఈ 4 ప్రక్రియలలో, అంటే పాప క్షమాపణ నియమంలో ఉన్నటువంటి 4 ప్రక్రియలలో మనం ఎప్పుడైతే కరెక్ట్గా జరిగించామో, ఐదవది ఏంటన్నమాట? మనం బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము మన ప్రతి పాపాన్ని ఏం చేస్తుంది? కడిగి వేస్తుంది. క్రీస్తు రక్తంలో పాపాలు కడిగి వేసుకో అంటారు. అయితే ఇప్పుడు 45 లక్షలు ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు కరోనా వ్యాధిగ్రస్తులు 45 లక్షలు ఉన్నాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎంతమంది పాపులు ఉన్నారు? ఎంతమంది పాపులు ఉన్నారు? తెలీదా? ఎంతమంది పాపులు ఉన్నారు? అందరూ పాపులు. చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం. రోమపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మధ్యలో చదువుతున్నాను. యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపములకు లోనై ఉన్నారు. అవునండి, అందరూ పాపములకు లోనై. అందరూ కూడా దేనిలోనే ఉన్నారండి? పాపం చేయకూడదు. ప్రారంభమయ్యారు. బాల్యంలోనే ఈ పాపపు స్వభావం, ఈ పాపపు నైజం, ఈ పాపపు తలంపు, ఈ పాపపు ఆలోచన. ప్రసన్న కుమార్ గారి కుమారుడు ఉన్నాడు. స్టార్ట్ అయిపోయింది. ఆ పాపపు తలంపులు, పాపపు స్వభావం, అనగా పాపపు నైజం, పాపపు యొక్క తలంపులు, పాపము యొక్క ఆలోచనలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. 2వ సంవత్సరం గడుస్తుంది. స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే మనం పరిసరాలు అవి, ఇల్లు అదే పరిస్థితిలో ఉంది, బయటికి వెళ్ళి ఆడుకున్నటువంటి పిల్లల దగ్గర అదే పరిస్థితి ఉంది. రేపు స్కూల్లో వేసామనుకోండి, స్కూల్లో తోటి విద్యార్థుల దగ్గర అదే పరిస్థితి ఉంది, పాఠాలు నేర్పించేటటువంటి ఉపాధ్యాయుల దగ్గర కూడా అదే పరిస్థితి. కనుక పుట్టిన ప్రతి వాడు కూడా పాపం చేయాల్సి, పాపానికి లోనవుతాడు ఖచ్చితంగా, అందులో తిరుగులేదు. అంచేత ఏమంటున్నాడు? యూదులేమి గ్రీసు దేశం వస్తాడు. గ్రీసు దేశం అంటే అన్యులు.
యూదులేమో దేవుడిని కలిగినటువంటి వారు, గ్రీసు దేశస్తులు అన్నిజనులు దేవుడు లేనటువంటి వారు, దేవుడిని ఎరగనటువంటి వారు. ఈ రెండే తెగదు ఆత్మ సంబంధంగా. కనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనైనారు. అందరూ కూడా దేనికి లోనైనారట? పాపానికి లోనైనారు. దాన్ని మరింత కొంచెం క్లుప్తపరిచి చెప్పేస్తాడు. అదే అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. ఏ భేదం లేదట, అందరూ పాపం చేస్తారు. అంచేతనే బాల్య దశలో నుంచే బిడ్డలు పాపం వైపు తొలగిపోకుండా ఉండాలని అంటే దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటండి? వారు నడవలసినటువంటి ప్రోగ్రామానికి 22వ సామెత. కొట్టేస్తాను, చర్మం తీసేస్తాను, చీరేస్తాను, చంపేస్తాను, ఎలాంటి బెదిరింపులతో పెట్టుకుని పెంచేవి కాదు. ఎక్కడ పెంచమంటాడు? అధ్యాయం చేస్తే యొక్క శిక్షలోను. దీనికి తగినటువంటి ఏర్పాటు ఇశ్రాయేలు విషయంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోనే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోనే ద్వారం మీద రాసేయమన్నాడు. నేను ఎదురికి బాస్కిన్గా కట్టుకున్నాడు, నేను నెలలో హారంగా వేసుకున్నాడు. ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ. కనుక అలాగ తల్లిదండ్రులు వేసుకుంటే అది బిడ్డను ఆ విధంగా దేవుడు కోరుకున్నట్టుగా పెంచారు. దేవుడు ఇచ్చినటువంటి బహుమానాలు. ఎవరు? పిల్లలు దేవుడు ఇచ్చినటువంటి బహుమానాలు. కాబట్టి ఆ పాపపు పోకడలు వారి జీవితంలోనికి ప్రవేశించకుండా జాగ్రత్త పడవలసినటువంటి వారు ఎవరన్నమాట? చూడాలో చూడండి, మీకు అర్థమవుతుందా అండి? బిడ్డలను జాగ్రత్తగా పెంచాలి. పెంచడానికి దేవుడు తీసుకున్నటువంటి జాగ్రత్తలు, దేవుడు ఇచ్చినటువంటి సలహాలు, హెచ్చరికలు, వాటిని తల్లిదండ్రులు పాటిస్తే బిడ్డలు కూడా ఆ విధంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. నేను మా సహోదరికి ఫోన్ చేశాను. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయింది. 441 వచ్చింది కదా స్పాట్లో. ఇప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆన్లైన్ లెసన్స్ సెకండ్ ఇయర్ కోర్సు చెప్పేస్తున్నారట. ఇప్పుడు నా కూతురికి కనుక నేను సెల్ ఫోన్, టచ్ ఫోన్ కొనిస్తే ఇప్పుడు దాని యొక్క పర్యవసానం ఆమె జీవితాన్ని ఎంతవరకు పాడు చేస్తుందని అనుమానంతో ఈ రోజు వరకు సెల్ ఫోన్ కొనలేదండి. పాఠాలు పోతుంది. నేను ఇస్తారు కదా, ప్రిన్సిపాల్ గారు ఉన్నారు కదా, దళితులు ఉన్నారు కదా, టీచర్ గారు ఉన్నారు కదా, తెస్తే రాని కదా. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ ఇప్పుడు పాపను ఎక్కడ తీసుకెళ్తుంది? అది తల్లి యొక్క బాధ. కొనివ్వలేదండి. 3 నెలల పాటలు పోయాయి. నేను సాయంకాలం గట్టిగా చెప్పాను, నేను సెల్ ఫోన్ కొనివ్వండి, కొనిచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయించని నేను మాట్లాడుతాను కాబట్టి. ఇప్పుడు పాటలు పోతే ఆ పాటలు మళ్ళీ కాలేజీ ఓపెన్ అయిన తర్వాత లేట్ కమెన్సింగ్ ఆగస్టులో ఎప్పుడో స్టార్ట్ చేస్తూ ఉన్నాం. లేట్ అంటే 3 నెలల పాటలు ఇక కాలేజీలో టీచ్ చేయరు, ఆన్లైన్లో అయిపోయాయి కాబట్టి వదిలేస్తారు. ఇప్పుడు ఆ 3 నెలల కోర్సు మాట ఏంటి అన్నింటి స్కోరింగ్ తగ్గిపోతుంది. అక్కడ పాస్ అయితే పాస్ అవ్వచ్చు, కానీ మార్కులు స్కోరింగ్ తగ్గిపోతుంది. మార్కులు స్కోరింగ్ లేకపోతే ఫ్యూచర్కి అంత నష్టం. కనుక కొనివ్వండి. మీరు కొనిస్తే కొనిచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయండి, నేను బాబుతో మాట్లాడతాను అని చెప్పాను. ఒక దేవుని సేవకుడిగా సువార్తలు నా బాధ్యత. ప్రతి కుటుంబం బాగవాలి, ప్రతి పిల్లవాడు బాగవాలి, ప్రతి యవనస్తురాలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి. అన్ని విధాలు కూడా దేవుని ఎదుట, మనుషుల ఎదుట బిడ్డలు యోగ్యులుగా ఉండాలి అని అంటే ఇంక మించినటువంటి మార్గం లేదు. కనుక పాపపు పోకడలు బాల్యంలోనే వచ్చేస్తున్నాయి. కుటుంబ అట్మాస్ఫియర్ అలాగే ఉంది, కుటుంబ వాతావరణం అలాగే ఉంది. బయటికి వెళ్ళే పిల్లలతో ఆడుకుంటుంటే బయట వీధిలో వాతావరణం
అలాగే ఉంది. స్కూల్కి వెళ్తే స్కూల్లో తోటి విద్యార్థులకు విధానం అలాగే ఉంది. మీ టీచర్స్ కూడా అలాగే ఉన్నారు. వాళ్ళకి అజ్ఞానం లేదు కదా. పిల్లల చేత సేవలు తెప్పించుకునే టీచర్స్ ఉంటారు. పిల్లల చేత రకరకాల ఉన్నటువంటి అలవాట్లు నెరవేర్చుకోవడానికి వెళ్ళి తెప్పించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది టీచర్స్. అంచేత ఏంటి అంటే ఆ పాపపు పోకడలు చిన్న వయసులోనే వచ్చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఆ పాపపు పోకడలు పెరుగుతాయి తప్ప తగ్గేటటువంటి అవకాశం లేదు. అంచేత యూదులేని గ్రీసు దేశస్తులేని అందరూ పాపమునకు లోనై ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అంటే మహిమ నుంచి వచ్చాం మళ్ళా మహిమకి అంతే. మనం ఎక్కడి నుంచి వచ్చాం? మహిమ నుండి వచ్చాం. మనం మళ్ళా మహిమ కొరకు బ్రతికి మళ్ళా మహిమలో ప్రవేశించాల్సినటువంటి బాధ్యత మన మీద. ఎటర్నిటీ టు ఎటర్నిటీ, నిత్యత్వం నుంచి నిత్యత్వానికి మానవుడి యొక్క యాత్ర. ఇక్కడ వంతెన దగ్గర వెళ్ళాలైతే మనం నిత్యత్వానికి వెళ్తాడు, నిత్య శిక్షకి వెళ్తాడు, నిత్యానందానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? నిత్య శిక్షకి వెళ్తాడు. దట్ ఈజ్ ఆల్సో ఎటర్నిటీ. హెల్ ఈజ్ ఆల్సో ఎటర్నిటీ. నరకానికి పోతాడు, అది నిత్యము యుగయుగాలు. పరలోక ఆనందం కూడా నిత్యము యుగయుగాలు. కనుక దేవుడు పంపిస్తే వచ్చాం తల్లిదండ్రుల ద్వారా, మళ్ళీ దేవుడి దగ్గరికే వెళ్ళాలి. పరలోకం నుంచి వచ్చాం మళ్ళీ పరలోకానికే వెళ్ళాలి తప్ప వంకర జీవితాన్ని జీవించి మళ్ళా దారి తప్పుకునేటటువంటి పరిస్థితి మన దగ్గర ఉండదు. కానీ అలా తప్పించేది ఏది అని అంటే పాపం. తప్పించేది ఏదన్నమాట అండి పాపం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు వాడు? సాతాను. చూడండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు. From the beginning, Satan was committing. మొదటి నుంచి కూడా వాడు ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు, చేస్తున్నాడు. దట్ సీన్ ఇస్ కంటిన్యూ. అంటే పాపం అనేటటువంటి ఎవరికి చెందింది అన్నమాట? ఎవరికి చెందిందండి? అపవాది యొక్క జన్మ హక్కు. ఏది? పాపం చేయడం. అంచేతంటే ఏమంటున్నాడు అని అంటే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి, దేవుని సంబంధి కాదు. మీరు అర్థమవుతుందా? ఈ అపవాది సంబంధి అయినటువంటి వాడు దేవుడు మాట్లాడాడు. ఏం చేస్తున్నానంటే 4వ వచనంలో పాపం చేయని ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించుడు, ఆజ్ఞ అతిక్రమమే దేవుడు మాట విండు. ఎవరు మాట వింటాడు? సాతాను మాట వింటాడు. కొంతమంది తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? బిడ్డలు అదే మార్గంలో వారి దగ్గర ఉన్నారు, అదే కాబట్టి అలాగే నడిపిస్తున్నారు, అలాగే పెంచుతూ ఉన్నారు. అది కొంతమంది తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త పడుతున్నారు. పిల్లలు ఎలా ఉండాలి అనేటటువంటి కొంత హెచ్చరికిస్తున్నారు వారు పాపంలో పడిపోకుండా. కానీ నేనేమంటాను అంటే దేవుడు ఏమంటాడు అని అంటే, నేనైనా దేవుడైనా నువ్వు జీవించి చూపించు. నీ కుమారునికి ఒక తండ్రిగా నీ జీవితం మాదిరిగా పెట్టుకుంటు. నీ కుమార్తెకి ఒక తల్లిగా నీ జీవితాన్ని ముందు పెట్టు. ఆ మాదిరి ఎక్కడి నుంచి వెళ్ళాలి? కుమార్తెకు తల్లి దగ్గర నుంచి వెళ్ళాలి, కుమారునికి తండ్రి దగ్గర నుంచి. కుమార్తె తప్పు చేస్తే తల్లిని అంటారు, కుమారుడు తప్పు చేస్తే తండ్రిని అంటారు. కనుక ఒక తండ్రిగా ఒక తల్లిగా
మనకు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి బహుమానాలను మరలా తిరిగి దేవుడికే బహుమానంగా సమర్పించుకునేటట్టుగా మనం ఉండాలి తప్ప మన ఇష్టానుసారంగా వారిని పెంచడానికి మనం ప్రయత్నం చేయాలి. అంచేత మొదటి నుంచి సాధారణ పాపం చేస్తూ ఉన్నాడు. పాపం చేసే ప్రతివాడు వాడు దేవుడి మాట వింటారు. సాధారణ మాట వింటాడు, దేవుడి మాట. 8వ అధ్యాయానికి వెళ్ళమనుకోండి, యోహాను సువార్త, అక్కడ ఏమంటాడు? నేను దేవుని పిల్లలని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు యూదులు, వాళ్ళని గురించి ఏం మాట్లాడుతున్నాడు? 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి వారి సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నారు. నోరేమో దేవుడు మా తండ్రి అంటూ ఉంటుంది, మాటలు క్రియలునేమో మా తండ్రి ఎవరు? అపవాది, సాతానే మా తండ్రి అన్నట్టుగా ఉంటూ ఉంటాయి. నోరేమో దేవుడు మా తండ్రి అంటూ ఉంటుంది, జీవన విధానం ఏమో సాతాను మా తండ్రి అన్నట్టుగా ఉంటుంది. కొంతమంది పిల్లలు కుమారులు కానీ కుమార్తెలు ముందుకెత్తుతూ ఉంటారు. ముందుకెత్తు తండ్రి అక్కర్లా, తండ్రి అక్కర్లా. కొన్ని వాళ్ళకి ఏమైనా కాస్త వాక్యాన్ని విని నేర్చుకునే దాని ప్రకారం జీవించే విధానం ఉందంటే అది కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడిని స్తుతించడానికి నోటి నుంచి ఒక దేవుని మాట రాదు కానీ, ఒక పల్లవి రాదు కానీ, సినిమా పాటలు వస్తూ ఉంటాయి. ఆడియోతో వీడియోతో కలిసి పాడేస్తుంటాం. ఏంటవి? సినిమా లేదా నచ్చినటువంటి సాంగ్స్. అమ్మాయి అయితే తల్లి విఫలమైపోయింది, టోటల్గా విఫలమైపోయింది. అనవసరమైన విషయాల్లో గొడవలు అవుతాయి కానీ దైవికంగా బిడ్డలు జీవించే విషయంలో మాత్రం గొడవలు జరగవు. నువ్వు ఎలా ఉండాలని తండ్రి కొడుకుని హెచ్చరించామంటే ఆ తండ్రి కొడుక్కి ఎలా ఉంటాడు? విరోధిగానే ఉంటాడు. అలాగే తల్లి కూడా కూతుర్ని హెచ్చరించింది అనుకోండి, తల్లి కూడా విరోధిగానే ఉంటుంది. దేవుని విషయంలో విరోధం అక్కర్వద్దా? దేవుని విరోధిగా ఉండడానికి ఇష్టపడతాను. ఏ విషయాల్లో? లోక సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం రోజు ఉంటాయి. రోజు గొడవలు జరుగుతుంటాయి కుటుంబాల్లో. దైవికమైనటువంటి కుటుంబాలు కాదు, క్రైస్తవ కుటుంబాలు కాదు, విశ్వాసమైనటువంటి కుటుంబాలు కాదు, భక్తిమైనటువంటి కుటుంబాలు కాదు. నేను ఆలోచిస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అర్థమవుతుందా అండి? కనుక నేను ఎవరిని? దేవుని కుమారున్నా సాతాను కుమారున్నా? ఏ విషయంలో ఒక్క విషయంలో సింగిల్ ఒక్క దాని విషయంలో నువ్వు దేవుని మాటకు లోబడలేదు అంటే నువ్వు సాతాను మాట వినకు. దేవుని మాట వినాలి, సాతాను. లోకంలో ప్రతి మనిషి దేవుని మాట వినాలి, సాతాను మాట వినాలి. దేవుని మాట వినలేదంటే ఖచ్చితంగా సాతాను మాట వింటాడు అన్నమాట. దేవుని వాక్యానికి లోబడలేదంటే సాతాను మాట్లాడుతున్నాడు, సాతాను మాటల ప్రకారం జీవిస్తున్నాడు. ఇక సాతాను మాటల ప్రకారం జీవిస్తున్నాడు, దేవుని మాటతోటి పని లేదు. మీకు అర్థమవుతుందా? దేవుని మాటతోటి పని లేదు. ఎలా ఉంది మన పరిస్థితి? మన పిల్లల పరిస్థితి ఎలా ఉంది? తల్లిదండ్రుల మన పరిస్థితి ఎలా ఉంది? ఏ భేదం లేదంటే అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను. కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించాను. లోకం పాపం లేనిది. దేవుడు సృష్టించినటువంటి లోకం పాపరహితమైనటువంటి, పాపం లేదు, పాపాన్ని చోటు లేదు. కానీ ఎలాగూ పాపం ప్రవేశించింది? సాతాను మాట వినడం ద్వారానే లోకంలోకి పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశిస్తే ఒంటరిగా వచ్చేయలేదు. ఏం చేసింది? మరణాన్ని వెంటేసుకొచ్చింది. పాపం ఒంటరిగా రాలేదండి. ఏం చేసింది? మరణాన్ని వెంటేసుకొచ్చింది. నువ్వు పాపం చేసామనంటే యు ఆర్ డెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడి దృష్టిలో నీవు ఎవరు?
ఆ ఒక్క మనుషుడు ఎవరో తెలుసు ఆదాము. దీనికి ఎంత చరిత్ర జరిగింది. సాతానికి ఏమో కథలో పడితే కొంత కొట్టడం జరుగుతుంది, కొంత వాదన జరుగుతాయి. ఊరికనే ఆదాయం పని వేయలేదు. కొంత వాదన జరిగిన తర్వాత, కొంత గొడవ జరిగిన తర్వాత ఇంకా కాంట్రాక్ట్ పొజిషన్ ఏం చేసి ఉంటాడు అన్నమాట. ఇది అంత గుర్తుపెట్టేసి వెంటనే తినేసిన వాడు అయి ఉంటాడు ఒక ఆదాయం. ఒక మనిషి ద్వారా పాపంలో, పాపం ద్వారా మరణంలో, లోకంలో ఎలాగో ప్రవేశించిన అలాగనే మనుషులు అందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం. దైవం అనేటటువంటి గ్రీక్ పదాన్ని వాడతారు, సంప్రాప్తమైన అనేదాన్ని. కరోనా ఏం చేస్తుంది? విస్తరిస్తూ ఉంది. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి, డాక్టర్లు చెప్పినటువంటి సలహాలు పాటిస్తూ మనం ఏం చేస్తున్నాం? దాన్ని మన దగ్గరికి రాకుండా మనం కాపాడుకుంటాం. 3 నెలల పాటు ప్రభుత్వమే జాగ్రత్త తీసుకుంది. లాక్డౌన్ ప్రకటించి ప్రభుత్వమే జాగ్రత్త తీసుకుంది. ఇప్పుడు ఆర్థికంగా కుంగిపోతున్నాయి దేశాలు. ఆ వ్యక్తిగత జీవన ఆధారం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. కనుక ఏం చేశారు అంటే మన ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టేశారు, విడిచిపెట్టేశారు. వేరే 16-17 తారీఖుల్లో చీఫ్ మినిస్టర్స్ తోటి, కేంద్ర పాలిత ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి 16-17 తారీఖుల్లో 16వ తారీఖున 15 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలతో ముఖ్యమంత్రులతో మాట్లాడతాడు. 17వ తారీఖున మరో మిగిలిపోయినట్టు 15 ముఖ్యమంత్రులు మాట్లాడతారు. 15వ తారీఖున మన తర్వాత డెసిషన్స్ ఎలా ఉంటాయనేది. కానీ మళ్ళా లాక్డౌన్ మాత్రం ప్రకటించే అవకాశం లేదు. 180 మంది అసలు మాస్క్ లేదు, ఏమీ లేదండి. చొలి కాకుండా తిరిగేస్తున్నారంటే సైకిల్ మీద పడుతున్నారు. మార్పులు చెప్తున్నారు, ఎవరి మీద చిన్నపిల్లలు, ఎవరి మీద చిన్నపిల్లలు, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత ఇద్దరు కుర్రాళ్ళు, ఎదురు వచ్చినటువంటి కుర్రాళ్ళు, ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు, అంటే టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎదురు కొడుకు, ఆ చివరిలో భార్య, 6 కలిసి పడిన వాట్సాప్ మీద వెళ్ళిపోతున్నారు. అంతేగా మాస్క్ ఏం జరిగిపోతుంది? ఇప్పుడు ఇది అఫెక్ట్ చేస్తారు. నాయుడు ఆలోచన ప్రకారం ఏంటంటే ఉతుకుడే నాకే నువ్వు నీ పనులు చేసుకో, మాస్క్ లేదు అని అంటే వేసేస్తాడు. అంతే. అందుచేత ఏమంటాడు? మనుషులందరూ పాపం చేసినందున విస్తరిస్తూ ఉంది. దేవుడు కనికరించకపోతే, దేవుడు తన సర్వశక్తి చేత వైరస్ నాశనం చేయకపోతే మొత్తం ప్రపంచమే, అసలు మనిషి అన్నవాడు భూమి మీద లేకుండా పోయినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. రాజస్థాన్లో 3 ఏనుగులు చనిపోయాయి. 3 ఏనుగులు చనిపోతే ఇప్పుడు ఏనుగులు కూడా ఇప్పుడు వైరస్ సోకింది అనేది ఇప్పుడు ఏనుగుల్ని కరోనా టెస్టులు చేస్తున్నారు రాజస్థాన్ రాష్ట్రంలో. రెండోది ఇప్పుడు మిడతలు సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ అయ్యి నెమ్మదిగా కొట్టుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర అంచులు ఉన్నాయి, ఇతర ఛత్తీస్గఢ్ అంచులు ఉన్నాయి మిడతలు. అప్పుడు కేసీఆర్ రెడీ అయిపోయాడు. ఒక 5 జిల్లాల ముఖ్యమైన కలెక్టర్ కావాలి ఆఫీస్ జారీ చేశాడు. పెస్టిసైడ్స్ అన్ని రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉండండి మిడతలు ఎదుర్కోవడానికి. కనుక ఈ సృష్టిలో ఏ విపత్తు జరిగినా, ఏ వినాశకార్యం జరిగినా దీనికి అంతటికి మూలం పాపం. ఈ రోజున కరోనా మూలం కూడా పాపమే. ఒక క్రీస్తు సంఘ సభ్యుడిగా, దేవుడి రాజ్య పౌరుడిగా, దేవుని చట్టానికి లోబడిన వాడిగా నేను ఎంతవరకు నా జీవితాన్ని విశ్వాసంతో, భక్తితోటి, పరిశుద్ధంతో, నీటితోటి నేను నడిపించుకుంటున్నాను? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుని మాట జవదాటకుండా ఎంతవరకు మన జీవితాలు పరిశుద్ధంగా, పవిత్రంగా కొనసాగుతూ ఉన్నాయి? దాని దేవుడు ఇచ్చినటువంటి అపోస్తుల బోధ అంటే ఏంటో తెలియదు క్రైస్తవ
దాని యొక్క నిర్దిష్టమైనటువంటి దాని యొక్క పరిమాణం ఏంటో తెలియదు. మీరు అర్థమవుతుందా? సమస్య ఏంటి అని అంటే కరోనాతో చనిపోయినా నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, దేవుడి మాటకు ఖచ్చితంగా తూచా తప్పకుండా లోబడేవాడిని అయితే చనిపోయినా పర్లేదు, శాశ్వత రాజ్యాన్ని నేను స్వతంత్రించుకుంటాను. దేవునితో పాటు, యేసుక్రీస్తుతో పాటు, పరిశుద్ధాత్మతో పాటు, కోట్ల దేవతలతో పాటు శాశ్వత ఆనందం, శాశ్వతమైనటువంటి సంతోషం. కానీ జీవితంలో మార్పు లేదు, దేవుని మాటకు లోబడే పరిస్థితి లేదు. ఆచార సంప్రదాయంగా వస్తాను, కూర్చున్నాను, వెళ్తాను, దేవుని మాటలు లెక్క చేయను. దేవుడే కాపాడాలి, దేవుడే సంరక్షించాలి. నువ్వు వెళ్తున్నావంటే నీతోటి దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క కాపుదలు నీతోటి వచ్చాయి. దేవుని మాట వింటేనే. ఆ లాక్డౌన్ కాలంలో ఆరాధించుకునేటటువంటి అవకాశాన్ని కుటుంబాల ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తే ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నా? దేవుని మాట వినకపోవటం కాదు. నేను ఊరికినే పెట్టాను, 2 గంటలకు లేచి నా అవసరతలన్నీ తీర్చుకొని ఆవిడ లేచి ఆవిడ ప్రభుత్వాన్ని సిద్ధం చేసి 4 అయ్యేసరికి అక్కడ కూర్చుంటే, 3:30 సిద్ధపడిపోయి 4 అయ్యేసరికి అక్కడ కూర్చుంటే ఒక్కొక్కరు వస్తూ ఉంటే ఎంత ప్రయాస. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయాలి, ప్రభుత్వ కోరుకోవాలి, వాళ్ళు అర్పించండి, కానుక దేవుడికి అర్పించుకోవాలి, తర్వాత ముగి ప్రార్థన చేసి ఎంత ప్రయాస. ఒకరు వచ్చినా తప్పదు, 2 వచ్చినా తప్పదు, 3 వచ్చినా తప్పదు, 4 వచ్చినా. ఎందుకంత ప్రయాస నాకు? దైవ నియమాన్ని పాటించాలి, దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి, దైవ నియమానికి లోబడాలి. మీకు అర్థమవుతుందా? కనుక విస్తరిస్తూ ఉంది, ప్రపంచం అంతా అల్లాడిపోతూ ఉంది. 15 లక్షలు 20 లక్షలు అమెరికా 20 దాటేసింది. ప్రమాదం అక్కడే ఉన్నారు, 5 లక్షలు చనిపోయారు. ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మనిషి అన్నవాడు భూమి మీద లేకుండా తీసేయాలి అనుకున్నాడు అనుకోండి, అంతే సంగతి లేక. God never controlled it. COVID-19 వదిలేస్తారా? సర్వనాశనం కేవలం. కనుక మన చేతిలో పెట్టేశాడు. ఎవరు? ప్రభుత్వమే చేసి 3 నెలలు చేసి మన చేతిలో మన ఆరోగ్యాన్ని పెట్టేశారు. నువ్వు మాస్క్ ధరించు, శానిటైజర్ వాడు, 3వది భౌతిక దూరాన్ని పాటించు. అలాగైతే నువ్వు సర్వైవ్ అవుతావు, లేకపోతే ఏమవుతావు లేదు, నీ కుటుంబం ఏమవుతుందో తెలియదు. దైవ నియమాన్ని మన చేతులకు అందించేశాడు, సంపూర్ణమైనటువంటి దైవ నియమాన్ని. ఏం చేశాడు? ఆచరించు, నడుచుకో. నువ్వు చదివి ఆచరిస్తావో, బోధ ఆచరిస్తావో, తోటి సహోదరులు చెప్పగా మీరు ఆచరిస్తావో, నువ్వేం చేస్తావో చెయ్యి. నువ్వు పాపం జోలికి వెళ్ళడానికి గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు పాప కార్యం జరిగిన ప్రతి చోట కూడా ఏం జరిగింది అన్నమాట? ఇదే వేలాది తీసేయడానికి వేలాది. బెలం యొక్క బాలుతోటి, మోయాబు రాజేశ్వరుడు బాలకు యొక్క ప్రోత్సాహంతో మోయాబు స్త్రీలు వెళ్ళి ఇశ్రాయేలు మధ్యలో పడితే ఆ మోయాబు స్త్రీల చేత ఆకర్షింపబడినటువంటి వారితో హెచ్చరించడానికి సిద్ధపడితే, పాపం చేయడానికి కూడుకుంటే ఎంతమంది పోయారు? 24,000 మంది. ఓకే, బెలం బోధించాడు, బాలాకు ప్రోత్సహించాడు స్త్రీలని. వాళ్ళు ఏదో ఇశ్రాయేల్లో పడ్డారు.
వాళ్ళని చూసినటువంటి వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళ అందానికి వాళ్ళ గదానికి ఆకర్షితులై వ్యభిచారానికి సిద్ధపడ్డారు. అంతే 24,000. దేవుని మాటను నిర్లక్ష్య పెట్టేటటువంటి ఆ దుస్థితి వద్దండి మనకు. మనం నడుచుకుందాం, మన పిల్లలు నడుచుకుందాం. మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ. మనం మన పాపాన్ని క్రీస్తు రక్తంలో కడిగివేసుకున్నాం. మనకు పుట్టినటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ ఇంతకుముందు మనలో ఉన్నటువంటి పాపపు స్వభావం కానీ పాపపు తలంపు కానీ ఆలోచన కానీ బెడ్లో ప్రవేశించకుండా మనం కాపాడగలుగుతున్నామా? అది జాగ్రత్త తీసుకుంటున్నామా? అది కుటుంబ వ్యవస్థ యొక్క మర్మం. అది నెరవేరినప్పుడు కుటుంబం కాదు, దేవుని సంబంధం. కింద చదివే సాగేస్తాను. అనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకంలో ఉండేను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు. అంటే ఆజ్ఞ వస్తే ఏముంది? మాస్క్ పెట్టుకోమని గవర్నమెంట్ ఆజ్ఞ జారీ చేస్తుంది. మాస్క్ పెట్టుకోకపోతే ఏమవుతుంది? తప్పు అవుతుంది. పోలీసు వాడికి ఇచ్చిన అధికారం బట్టి ఆగిపెట్టి వేస్తాడు. ఎన్నమాట మాస్క్ లేకుండా రోడ్డు మీద వెళ్ళిపోతాడు. ఒక షాప్లోకి వస్తువు కొనుక్కుంటే వెళ్తాంటే ముందు ఏం చేయాలి? థర్మోమీటర్ పట్టుకుని ఏం చేయాలి? ముందు టెంపరేచర్ టెస్ట్ చేయాలి. తర్వాత చేతిలో ఏం చేయాలి? శానిటైజర్ పోయాలి. సో చూసుకుని వెళ్ళాలి. అది పెట్టలేదనుకో షాపుకి తాళం చేస్తాడు. అంతే సీరియస్ చేస్తాడు. ప్రభుత్వ కార్యం లోపడకపోతే సీరియస్ అవుతుంది. షాపుకి తేవడానికి అవకాశాలు. అలాగే మన జీవితంలో మనం అది ఎలాగ ఆచరిస్తే దేవుని పోలికలో చేయబడినటువంటి మనము దేవుని పోలి నడుచుకుంటాం. ఒక దైవములాగా ఈ భూమి మీద జీవిస్తాము అని అంటే దేవుని పోలికలో సృష్టించాలంటే దేవుడా బతకమనే కదా. ఎప్పుడు బ్రతుకుతాం? ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు. కానీ ఆజ్ఞగా విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా జీవించామనుకోండి, ఏం లేదండి. అంచేత ధర్మశాస్త్రం వచ్చి ఏం చేసిందంటే పాపానికి బలాన్ని చేకూర్చింది. ధర్మశాస్త్రం వచ్చి ఏం చేసింది? పాపానికి బలాన్ని చేకూర్చింది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోని చేయని వారి మీద కూడా ఆదాము వరకు మోసే వరకు మరణము ఏదండి. ఆదాము రాబోవానికి గుర్తయి ఉన్నాడు. ఆదాము ఎవరికి గుర్తయి ఉన్నాడు? ఎవరు రాబోయేవారు? ఎవరు రాబోయేటువంటి రాబోయేటువంటి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఈ వచ్చి మీరు చదివేసి నేను విడిచిపెట్టేస్తాను. దీన్ని వచ్చే వాళ్ళు కంటిన్యూ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ 6వ అధ్యాయానికి మనకు 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదాముని మొదటి మనుషులు జీవించు ప్రాణి ఆయనని రాయబడినది. కడపటి ఆదాము జీవింపచేయు మొదటి ఆదాము. మొదటి ఆదాము జీవించేటటువంటి ప్రాణి. కడపటి ఆదాము జీవింపజేసేటటువంటి. కనుక ఇక్కడ రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడు? ఏమంటున్నాడండి? ఆదాము రాబోవానికి గుర్తు. అంటే ఆదాము పాపం చేస్తాడు అనేటటువంటిది దేవునికి ముందే తెలుసు. కనుక ఈ ఆదాము వలన మానవునికి సంభవించినటువంటి పాపం నుంచి విడుదల చేయడానికి, విమోచించడానికి ప్రత్యామ్నాయంగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? నేను వచ్చాను. ఇందాక మనం చదువుకున్నాం, మనుషుల ద్వారా పాపం ద్వారా మరణం. పాపం లోకంలోకి ఎంతో దేన్ని బట్టి వచ్చింది? పండు తిరుదిరమా నిశ్చయముగా you will surely die when you eat that fruit. పండు తిరుదిరమా నిశ్చయంగా అంటే పాపం అంటే ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇప్పుడు
పాపం చేసిన ప్రతి వాడు దేనికి లోనే ఉన్నాడు? మరణానికి లోనే. బోత్ స్పిరిచువల్ డెత్ అండ్ ఫిజికల్ డెత్. భౌతిక ఆత్మీయ మరణం, భౌతిక మరణం, ఆత్మీయ మరణం, భౌతిక మరణం. ముందు సంభవించేది ఏదన్నమాట? ఆత్మీయ మరణం. అంచేత ఆ మరణం నుంచి తప్పించడానికి ఎవరు రాబోతున్నారు? యేసుక్రీస్తు రాబోతున్నాడు. కనుక పాపము చేసినటువంటి ఆదాము రాబోయేటటువంటి వానికి వచ్చే వారిని కొనసాగిస్తారు. కరోనా విస్తరించకుండా జాగ్రత్త పడతారు. దేవుని వాక్యాన్ని మీ దగ్గర చూపెడతాం. దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోపడతాం. ఆ విధంగా నడుచుకుంటే కరోనా బయటకు రావడానికి అవకాశం. కానీ దేవుడి మాట వినకపోతే నువ్వు ఎన్ని జాగ్రత్తలు అంటే తీసుకో. నా ఉన్నటువంటి ఏరియాలో కేసు ఎంటర్ చేయాలే కానీ ఒకవేళ ఆ కేసు నీతోటే స్టార్ట్ అవుద్దేమో. ఇంతవరకు గ్రీన్ జోన్గా ఉన్నటువంటి ఈ కోరకొండ మండలం ఆ కేసు నీతోటే స్టార్ట్ అవుద్దేమో, లేకపోతే నాతోటే స్టార్ట్ అవుతాము. శ్రద్ధ తెలియజేస్తున్నాను. ఆలోచించాలి. అదే